హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుమ. సో టుడే అయితే సండే స్పెషల్గా చికెన్ కబాబ్ అయితే చేస్తున్నాను. సో ఈ చికెన్ కబాబ్కి ముఖ్యంగా కావాల్సిందైతే చికెన్ కబాబ్ పౌడర్. అన్ని దుకాణాలలో దొరుకుతుంది. సో చికెన్ పౌడర్ వేసి 1 ఎగ్ వేసి శుంఠి వెల్లుల్లి పేస్ట్ వేసి అలా కాస్త కరివేపాకు వేసి కాస్త కారం పొడి ఇంకాస్త నిమ్మపండు వేసి అలా చక్కగా కలుపుకుంటే చికెన్ మసాలా రెడీ అవుతుంది. సో కబాబ్కి అలా మసాలా మొత్తం బాగా కలిపేసి ఇంకా ఆయిల్ పెట్టి అలా వేడైన తర్వాత ఇలా చికెన్ ముక్కలు అయితే పీసెస్గా వేసుకుంటే చికెన్ కబాబ్ రెడీ అవుతుంది. సో ఇప్పుడైతే నేను మసాలా అంతా కలిపి ఒకటి వేసి ఇక్కడైతే చూపిస్తున్నాను. చికెన్ కబాబ్ అంటే ఏదో పెద్ద పని అనుకుంటారు రెస్టారెంట్లో అవి ఇవి చూసి. సో వెరీ ఈజీ అని చెప్తాను. నేనైతే ఇలా బాగా కలుపుకొని ఒక్కొక్క చికెన్ పీసెస్ ముక్కలు అయితే ఇలా ఆయిల్లో మస్తుగా ఉడికేసుకుంటే చికెన్ కబాబ్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్లో రెడీ అయిపోతుంది. దీన్ని హోటల్ అంతా చికెన్ 65 అని కూడా పిలుస్తారు. సో దీన్ని మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడంతా ఫ్రై చేసుకుంటున్నాను. వేడిగా మన ఇంట్లోనే వండుకొని చక్కగా తినొచ్చు. క్రంచిగా ఉంటాయి. నేనైతే కబాబ్ని కాస్త ఎక్కువే ఉడకపెడతాను, ఎందుకంటే ఎగ్ వేసి ఉంటాం కదా. సో ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. చూడొచ్చు ఎంత బాగా క్రంచిగా వచ్చాయి అని చెప్పేసి. ఇంకా కరివేపాకు వేస్తే స్మెల్ సూపర్గా వస్తుంది. సో ఎవరైతే ఇంకా ట్రై చేయలేదు, ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, బాగా ఉడికింది. సో ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ 65 కబాబ్ ఏమంటాము రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కలర్ అయితే మీరే చూడొచ్చు. ఇంకా నేనైతే ఎగ్ బిర్యానీ కూడా చేశాను. సో నేను ఎగ్ బిర్యానీకి ఎగ్ని సపరేట్గా ఫ్రై చేసి పెట్టాను, ఎందుకంటే కుక్కర్లో అలా ఎగ్ వేస్తే అంత టేస్ట్ రాదు అని చెప్పేసి సపరేట్గా దాన్ని అయితే ఫ్రై చేసుకున్నాను ఎగ్స్ని. ఇంకా ఎగ్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం చేశాను నేను. చాలా టేస్టీగా వచ్చింది. కలర్ కూడా సూపర్గా ఉంది. వేడిగా ఎగ్ బిర్యానీ ఇస్ రెడీ. ఇంకా ఎగ్ బిర్యానీ అలా వేసుకొని తింటుంటే టేస్టే వేరప్ప. ఇంకా నేనైతే ప్లేట్ కలా బిర్యానీ వేసుకొని కాస్త కబాబ్ వేసుకున్నాను. సో అందరికీ హ్యాపీ సండే. మీ ఇంట్లో ఏముంటారు కామెంట్ అయితే చెయ్యండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇంకా ఎవరైతే కొత్త వాళ్ళు వీడియోస్ చేస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త రెసిపీలు అయితే ఆల్రెడీ పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ అయితే చెయ్యండి. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా వీడియో తీసి పెడతాము కదా, ఒక లైక్ అయితే పెట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.